హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్ అండ్ ఇది వచ్చేసి ఒక్క మాటలో ఇంకొక వీడియో. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో మీకు తెలుసు, నేను ఒక్క మాటలో నాకు తెలిసిన కొన్ని స్టోరీస్ చెప్తున్నాను. అండ్ ఆల్సో చాలామంది నాకు ఈమెయిల్స్ చేస్తున్నారు. ఎవరికన్నా నా ఈమెయిల్ అడ్రస్ తెలియని వాళ్ళు ఉంటే నేను ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ పెడతాను, అట్లనే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర ఏదైనా స్టోరీ ఉంటే మీరు నాకు అది మెయిల్ చేయొచ్చు. నాకు ఆల్రెడీ ఒక 2-3 స్టోరీస్ అంటే లైక్ ఈమెయిల్స్ వచ్చినాయి అండ్ అవి కూడా నేను చెప్తాను. ఇవన్నీ నాకు తెలిసిన స్టోరీస్. ఎప్పుడైతే నేను వేరే వాళ్ళు నాకు చెప్పారు అని చెప్తానో, ఇది నాకు ఎవరో చెప్పారు అని చెప్తాను. నేను నేమ్స్ ఎక్కడ రివీల్ చేయను, అస్సలు రివీల్ చేయను నేమ్స్. సో మీరు ఆ భయం ఏం పెట్టుకోకుండా నాకు ఈమెయిల్స్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ అట్ ఆల్ ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఏదైనా అనానిమస్ ఈమెయిల్ ఐడి నుంచి కూడా నాకు మెయిల్ చేయొచ్చు మీరు. దేర్ ఇస్ నో ఇష్యూ. ఆల్సో కొంతమంది నాకు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పి సొల్యూషన్స్ అడుగుతున్నారు. నేనేమంటున్నా అంటే, ఎలాగో అనానిమస్గానే పంపిస్తున్నారు కదా నాకు ఏమంటారు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నాకు అనానిమస్గానే పంపిస్తున్నారు కాబట్టి నేను అనానిమస్గా మీ ప్రాబ్లం ఏంటో మొత్తం ఒక వీడియో చేసి దానికి నాకు తెలిసిన సొల్యూషన్ ఇస్తాను మీకు. ఎందుకంటే ఆ ప్రాబ్లంతో సఫర్ అయ్యే అమ్మాయిలు చాలామంది ఉంటుండొచ్చు. అండ్ ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరితో డిస్కస్ చేయాలో తెలియక వాళ్ళలో వాళ్ళే ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోతుండొచ్చు. అండ్ మనం అలాంటి ఇష్యూస్ పైన వీడియోస్ చేస్తే దాని కింద నా సజెషన్ ఒకటే కాదు, దాని కింద వచ్చే మీ సజెషన్స్ని బట్టి వాళ్ళ లైఫ్లో ఒక ప్రాపర్ స్టెప్ తీసుకుంటారేమో అని ఒక హోప్ అంతే. సో ప్లీజ్ do send me your issues as well if you have any. అంతేగాని ఏదో వీడియో కోసం ఇష్యూ క్రియేట్ చేసుకొని మరి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే డూ లెట్ మీ నో. ఆల్సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మా ఫ్యామిలీలోనే అయింది అండి. లైక్ అంటే మాకు బాగా క్లోజ్ రిలేటివ్స్ ఏం కాదు వాళ్ళు, బట్ మనకు తెలుస్తుంది కదా సో అండ్ సో రిలేటివ్స్ ఉన్నారు ఫ్యామిలీలో అని. అలా తెలిసిన స్టోరీ అనమాట. సో యాక్చువల్లీ ఏమైంది అంటే, వీళ్ళు 2 sisters అండ్ 1 brother అనుకుంటా. సో ఆ 2 sistersలో పెద్ద డాటర్ ఎవరైతే ఉంటుందో, పెద్దమ్మాయి ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయిని లైక్ మేనోళ్ళకే ఇచ్చినారు, లైక్ క్లోజ్ రిలేటివ్స్కే ఇచ్చి పెళ్ళి చేసినారు. ఎవరిదో తప్పు మనకు తెలియదండి. లైక్ ఆ ఇద్దరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏంటి అన్నది ఆ వైఫ్కి ఆ హస్బెండ్కే తెలుస్తుంది. ఎంత క్లోజ్ మెంబర్స్ కానీ పెద్ద మనుషులు కానీ వచ్చి కూర్చొని మాట్లాడినా కూడా వాళ్ళకి కరెక్ట్గా ఇష్యూ తెలీదు అండ్ మాట్లాడలేరు కూడా ఎవరు ఆ ఇష్యూ పైన. సో ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ ఆఫ్టర్ హ్యావింగ్ 2 boys వాళ్ళు విడిపోయారనమాట. ఎవరైతే పెద్ద డాటర్ అండ్ వాళ్ళ హస్బెండ్ ఉంటారో వాళ్ళు విడిపోయినారు అనమాట. సో తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఉంటుంది అండ్ వీళ్ళు ఫైనాన్షియల్గా చూసుకుంటున్నారు అనుకుంటా వాళ్ళని. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. సో బట్ సంథింగ్ హెస్ హ్యాపెండ్ అండ్ ఆ డాటర్ సెపరేటెడ్. సో పెద్ద డాటర్ ఫ్యామిలీలో ఏంటి ఇష్యూ అయ్యింది అని మేజర్గా ఏం చెప్తారంటే, ఆ అమ్మాయి చాలా లాడ్గా పెరిగింది. సో తనకి ఇల్లు చూసుకోవడం, పనులు అవి అంతగా రాలేదు. సో అది కొంచెం ప్రాబ్లం అయింది అని అండ్ కొంచెం హాట్ హెడెడ్ అన్నట్టు ప్రాబ్లం అయింది అని టాక్ ఉంటుంది కదా ఫ్యామిలీలో, అట్లాంటి టాక్ ఉండే. సో వాళ్ళ పేరెంట్స్ ఏం చేసినారంటే, ఇదే మాట సెకండ్ డాటర్కి రాకూడదు అన్నట్టు తనకి ఇంట్లో పనులు అవి ఇవి చాలా బాగా నేర్పించి అడ్జస్ట్ అవ్వాలి అన్న మైండ్ సెట్తో తనని పెంచి తనకి పెళ్లి చేసినారు. సో నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇఫ్ అ ఉమెన్ ఇస్ చూసింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ అ మ్యారేజ్, దట్ ఈస్ సంథింగ్ వీ ఆల్ హ్యావ్ టు అప్లాడ్. కానీ మనం అది అప్లాడ్ చేసే స్టేజ్లో ఇంకా లేము. ఇప్పుడు కూడా మనం ఎట్లా చెప్తామంటే, ఎవరన్నా విడిపోయినారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, నా హస్బెండ్ నన్ను కష్టపెట్టలేదా, నన్ను ఇంత చేస్తుండే, నన్ను కొడుతుండే, తిడుతుండే, చేతికి ₹1 ఇవ్వకపోతుండే, అయినా సరే నేను అన్ని కడుపులో పెట్టుకొని కాపురం చేసిన అని అంటారు. ఎవడికి గొప్ప నాకు అర్థం కాదు. ఆమె బయటికి వచ్చి ఆమె లైఫ్ ఆమె బతుకుతుంది అన్నప్పుడు అది మీకు నచ్చదు. మిమ్మల్ని కష్టపెడుతున్నాడు అన్నది మీకు ప్రాబ్లము. మీరు పడ్డది మళ్ళీ పెద్ద గొప్ప విషయము. మీరు పడతారు, మీ పిల్లల్ని పడమంటారు, మీ మన్మరాళ్ళని పడమంటారు. మీరు మారరు, ఇంకొకరిని మారనియరు. మీరు బతకరు, ఇంకొకరిని బతకనియరు.
నాకు ఆ కాన్సెప్టే అర్థం కాదండి అసలు. సో వాట్ ఎవర్, అక్కది ఏమైందో అయిపోయింది. సో చెల్లిని మాత్రం ఏది జరిగినా అలా మాత్రం జరగకూడదు అని పెంచినారు. సో కూతుర్లకి ఇలా చెప్పి పెంచే పేరెంట్స్ ఉన్నారు. అరే ఏమైనా సరే మనం అడ్జస్ట్ అవ్వాలి, సర్దుకుపోవాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకోవాలి, ఎవరికి బయట పెట్టొద్దు, అన్ని పొట్టలో పెట్టుకోవాలి, అది ఇది అని చెప్పి ఆడపిల్లల్ని మాత్రం అట్లా పెంచుతారు. మగోనికేమో ఏం చెప్పరు, పో ఊరి మీద వాడి తిరుగు అని వదిలిపెట్టేస్తారు. అసలు ఒకరికి పెళ్లి చేసేటప్పుడు నువ్వు పిల్లని అప్పగించేటప్పుడు, అది చేసేటప్పుడు ఇది చేసేటప్పుడు ఆమెకు 100 చెప్తారు, ఇట్లా చూసుకోవాలి, అట్లా చూసుకోవాలి, ఇట్లుండాలి అట్లుండాలని. మన పోరానికి కూడా చెప్పాలి కదా, పెళ్లి చేసుకున్నానికి కూడా చెప్పాలి కదా. అని నువ్వు పిచ్చి పిచ్చి కథలు పడొద్దు, మేమందరం ఆ పిల్లల కాలనే ఉంటాము, ఆ పిల్ల నీ వల్ల ఏడ్చినట్టు తెలిస్తే నీ కాలు ఇరగొడతాము, అవి కూడా చెప్పాలి. అవి మాత్రం చెప్పారు. సో వాట్ హ్యాపెండ్ వాజ్, ఆమె మంచిగానే ఉంది, దే హ్యావ్ అ డాటర్, అంత బాగానే ఉంది అన్న టైంకి వాళ్ళ పక్కన అపార్ట్మెంట్లో ఎవరో వేరే పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, పక్క ఫ్లాట్ వాళ్ళు. సో ఫ్లాట్ వాళ్ళలో ఎవరో ఒక అమ్మాయి ఉందంట, తనకు పెళ్ళవ్వలేదు. సో తను ఊరికే వీళ్ళ ఇంటికి వచ్చేది, వీళ్ళ పాపతో ఆడుకునేది, వీళ్ళని అక్క అన్న అని పిలిచేది. మరి ఎప్పుడు అన్నని బావ చేసిందో ఆ పిల్లకే తెలవాలి. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, ఆ ఎఫైర్ లాంటిది ఏదో స్టార్ట్ అయింది. వీళ్ళ మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి, వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు, గొడవలు స్టార్ట్ అయినాయి. ఆమె వాళ్ళ ఇంటికి వచ్చేసింది గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి. సో ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా నాకైతే ఐడియా లేదండి. ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అని అయితే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ ఒకరోజు లైక్ మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది, సో అండ్ సో వాళ్ళ డాటర్ కిరోసిన్ పోసుకొని అంటు పెట్టుకుంది అండ్ హై 3rd degree బర్న్స్ ఉన్నాయి అండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. సో యూజువల్గా మాకు తెలిసిన వాళ్ళలో క్లోజ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా అయితే మా మామయ్యకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మా మామయ్య డాక్టర్ కదా. సో రిఫరెన్సెస్ కానీ హాస్పిటల్స్ కానీ ఏమన్నా ఉంటే మా మామయ్యని అడుగుతారు అనమాట ఎవరన్నా సరే. అండ్ మా మామయ్య కూడా వాళ్ళకి చెప్తాడు, ఎవరన్నా రిఫరెన్స్ ఉంటే వాళ్ళకి చెప్తారు, ఏదన్నా కుదిరితే లైక్ అంటే పర్సనల్ కేర్ తీసుకోమని చెప్తారు అనమాట. సో అలా అయినప్పుడు వి గాట్ టు నో చాలా హై లెవెల్ బర్న్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. దాని చాలా రోజులు యూనో ఐసీయూలో ఉంది అండ్ వెంటిలేటర్ పైన ఉంది అండ్ యూనో బాడీ మొత్తం 3rd degree బర్న్స్ అన్నప్పుడు ఇట్లా పస్ వస్తూ ఉంటుంది, హీల్ అవ్వాలి, ఇలా మొత్తం ఏదో బాక్స్ లాంటిది పెట్టినారంట ఇన్ఫెక్షన్ రాకుండా ముట్టుకోకుండా. సో ఆ చిన్న పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట. సో ఎలా ఎందుకు అయింది అది ఇది అని తీసినప్పుడు కేసు అవన్నీ పెడతారు కదా అబ్బాయి పైన అది ఇది. సో కేసు అవన్నీ పెట్టినారనమాట వీళ్ళ వల్లనే ఇలా అయ్యింది అది ఇది అని చెప్పేసి. సో ఆ డాటర్ని అడిగితే ఆ డాటర్ కూడా చెప్తుందంట, ఇట్లా పక్కన ఆమె వస్తుంది, నన్ను ఇలా పిలు అంటది, మా నాన్న ఆమె సో ఇట్లా ప్రాక్సిమిటీలు ఉంటారు వాట్ ఎవర్ అనేది ఆ అమ్మాయి కూడా చెప్తుందంట. సో ఎగ్జాక్ట్లీ ఏ విషయంకి ఆ అమ్మాయికి ఆవేశం వచ్చి అట్లా చేసుకుందో, సూసైడ్ చేసుకుందో నాకు తెలియదు, కానీ రీజన్ అయితే ఎఫైర్. సో దిస్ హ్యాపెన్, ఇదంతా పైన జరిగినా కూడా ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్. ఇదొక్క విషయం అనే కాదు, నేను చాలా చూసిన అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, బయటకు వచ్చిన వాళ్ళని ఇట్లా అంటాం, చనిపోతే ఏమంటారు, చనిపోవాల్సిన అవసరం ఏముంది, పిచ్చిదా, బిడ్డను చూసుకొని బతకాలి అని అంటారు. సరే అవ్వ కానియారు బువ్వ కానియారు, ఇది మరీ మంచిది, వదిలేసి వస్తేనేమో ఇది మొగుడిని వదిలేసి వచ్చింది అంటారు. పోనీ బయటికి వచ్చి బతకలేక చచ్చిపోతేనేమో పిల్ల ఆగం చేసింది, పిల్లని ఇట్లా చేసి చచ్చిపోయింది, వాడిది ఏముంది, ఇప్పుడు వాడు జైలుకి పోయిండు, బెయిల్ మీద బయటకు వస్తాడు, దాన్ని పెళ్లి చేసుకుంటాడు, ఆల్రెడీ అందరికీ తెలిసి బ్లేమ్ అయిపోయింది అన్నప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వీనికి తెచ్చి తగలెడితేనే అయిపోతుంది అనుకుంటారు, కానీ పిల్లని సరిగ్గా చేసుకోవాలి, వీడి నుంచి దూరం చేయాలి అని ఎవరు అనుకోరు. మళ్ళీ అదొకటి ఏడ్చింది మన దగ్గర. నేనేమంటా అంటే, లైక్ నా పర్సనల్ పాయింట్ ఏంటి అంటే, ప్రతి అమ్మాయి ఫస్ట్ నేను ఒక అమ్మాయిని అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే, ఒక వేరే అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది నేను ఎంటర్ అవుతే, నేను సైడ్ ఇస్తే అని తెలిసిన తర్వాత ఏ అమ్మాయి కూడా స్టెప్ తీసుకోవద్దు, ఎప్పటికీ తీసుకోవద్దు. మహేష్ బాబు అంతటోడు వచ్చినా సరే పక్కన నమ్రత శిరోద్కర్ లైఫ్ స్పాయిల్ అవుతుందని ఆలోచించాలి, కానీ నాకు మహేష్ బాబు అంటే ఇష్టమని ఆలోచించొద్దు. అది దరిద్రమైన మైండ్ సెట్. అంతకన్నా సెల్ఫిష్ మైండ్ సెట్ ఇంకొకటి ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే, ఏదైనా
తగిలినా తగలకపోయినా నాకు తెలియదు, కానీ ఆడోళ్ళ ఏడుపు మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. సో ఆమె ఎంత బాధపడి ఉంటుందండి, హాస్పిటల్లో ఎంత బాధపడి ఉంటుంది, అవన్నీ చూసుకొని మీరు హ్యాపీగా ఉండగలుగుతారా? నాకు అర్థం కాదు. అయినా వాట్ ఈస్ ద ఓకే, ఐ అండర్స్టాండ్, లవ్, గివ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు అర్థమవుతుంది, ఓకే ఫైన్. అట్లాంటప్పుడు నువ్వు మనం ఎట్లుండాలంటే, ఫ్రమ్ ద ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుండాలంటే, పేరెంట్స్ కూడా ఓకే, ఇఫ్ హీ వాంట్స్ టు లీవ్ యూ ఫైన్, ఓకే, మనకి లీగల్గా లాస్ అన్నీ అమ్మాయిలకే సపోర్టివ్గా ఉన్నాయి, మెయింటెనెన్స్ వస్తుంది, పిల్లలకి మెయింటెనెన్స్ వస్తుంది, ఆస్తులన్నీ పిల్లలకే పోతాయి, అన్నీ తెలిసిన తర్వాత, అంటే ఫైనాన్షియల్గా గవర్నమెంట్ ఎంత సెక్యూర్ చేసిందో అంత సెక్యూర్ చేసినప్పుడు ఎమోషనల్ పెయిన్ కూడా తట్టుకోకపోతే ఎట్లా? తట్టుకోనియకుండా ఓకే హస్బెండ్ చీట్ చేసిండు, నన్ను కాదని ఇంకొకరి దగ్గర పోయిర్రు అన్న ఎమోషనల్ పెయినే చాలా బాధాకరమైన పెయిన్ అది. దానికి తోడు మనం పక్కన నుండి రాబందుల్లాగా వదిలేసి వచ్చింది, తన హస్బెండ్ వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకుంటే కూడా నీలో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఎఫైర్ పెట్టుకున్నాడు అని అంటాం తప్పించి, వాడు దరిద్రుడు, వాడిని సరిగ్గా పెంచలేదు, వాడి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ కాదు అని మాత్రం మనం అంతేకాదు, తెలిసిందే విషయమే కదా. సో ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అన్నది మనం ఎవర్ లాస్టింగ్ అని ఏదైతే ఉంటుందో జన్మలకి అన్నది, అది కట్ చేయాలి ఫస్ట్. ఓకే, వాళ్ళిద్దరికి ఇష్టం ఉండి వాళ్ళిద్దరు జన్మలు కలిసి ఉండాలి అనుకుంటున్నారు అంటే ఓకే ఫైన్, ఒప్పుకుంటా. కానీ సాంప్రదాయబద్ధంగా ఏదో 4 ఏమంటారు తంతులు జరిపించేసినాం కాబట్టి ఇంకా నువ్వు వాడితోనే ఉండాలి, వాడు తిట్టినా కొట్టినా, వాడింత దుర్మార్గుడైనా నువ్వు వాడితోనే ఉండాలి, వాడితో ఉండడమే నీ జీవిత లక్ష్యము, నీకు ఇది చేయడానికి లేదు, అది చేయడానికి లేదు, వాడే ప్రపంచం అన్న ఫీడింగ్ ఏదైతే ఉంటుందో ఆడోళ్ళకి, ఫస్ట్ అది కట్ చేయాలి. అది పేరెంట్సే కట్ చేయాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ అమ్మాయి బ్రతికే ఉందనుకోండి, కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులకైనా సరే తన కాళ్ళ మీద తనకి నిలబడాలి అన్నది వస్తుంది. లేకపోతే మీరు హెల్ప్ చేయొచ్చు పిల్లలకి. నేను వాళ్ళ పేరెంట్స్ని అనట్లేదు, వాళ్ళు చేస్తామన్నారేమో, వాళ్ళు ఫుల్ సపోర్టివ్గా ఉంటారేమో తెలియదు. ఎందుకంటే మీకు లావణ్యాన ఒక కేసు ఉంది, లావణ్య అని అనుకుంటా అమ్మాయి పేరు, ఆమె కూడా సూసైడ్ చేసుకుంది. వాళ్ళ పేరెంట్స్ ఆమెకు చాలా సపోర్టివ్ ఉండే, ఆమె ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండే, వాళ్ళ పేరెంట్స్ చెప్పినారు నువ్వు ఉండొద్దు అక్కడ ఉండొద్దు అని. ఆమెకి హస్బెండ్ పైన ఏమంటారు అంతులేని మోజుతోని చచ్చిపోయింది. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఎమోషనల్ ఫైనాన్షియల్గా పేరెంట్స్ ఆమెని సెక్యూర్ చేసే పొజిషన్లో ఉన్నా, ఒకవేళ లేకపోయినా ఇనీషియల్గా కొంచెం సపోర్ట్ చేసి ఏం కాదు యూ కెన్ డూ ఇట్ అని ఏదో ఒక కోర్స్ నేర్పించి, ఏదో చిన్న జాబ్, జీవితాంతం 10,000 జాబ్లోనే ఎవడు ఉండడు కదండి. 10 ఏళ్ళ కన్నా సరే దాని స్టేటస్ అనేది మారుతుంది కదా, దాని పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో పేరెంట్స్ ఫస్ట్ ఆ మైండ్ సెట్ పిల్లలకి పెట్టొద్దు. పెళ్ళి చేసి పంపిస్తున్నప్పుడు 600 అయినా 100-150 అయినా సరే నువ్వు వాడితో ఉండాలి అన్నది చెప్పకుండా, అమ్మ నీకు మేము చూసుకున్నట్టు అతను చూసుకుంటే, మేము చూసుకున్నట్టు అతను చూసుకోలేకపోయినా నీకు బేసిక్ రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా చూసుకుంటున్నాడు, నువ్వు అదంతా తట్టుకోగలుగుతున్నావు అన్నప్పుడే అక్కడ ఉండు. లేదు అవసరం లేదంటే మా డోర్లు ఎప్పుడు నీకు తెరిచే ఉంటే, నువ్వు ఎప్పుడంటే అప్పుడు బట్టలు సర్దుకొని మా ఇంటికి వచ్చేసే, మేము చూసుకుంటాము, ఇది నీ ఇల్లే అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు అనుకోండి, ఆమె అవన్నీ ఫైట్ చేయగలుగుతుంది, తట్టుకోగలుగుతుంది. ఎప్పుడైతే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినావు ఇంకా నీ జీవితం అదే ఇంట్లో అని ఎప్పుడైతే అలాంటి మైండ్ సెట్తో మనం పిల్లల్ని పెంచి అట్లాంటి ఇళ్ళకి పంపిస్తామో, అక్కడ వాళ్ళ కొడుకులకి సరిగ్గా పెంచకపోతే అది ఎవరిది తప్పు? ఆ కొడుకుని సరే పేరెంట్స్ మంచిగా పెంచినా వాడి బుద్ధి సరిగ్గా లేకపోతే ఎవరిది తప్పు? అమ్మాయిల తప్పు ఉండదు కదా, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, నేను ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఇఫ్ you are in a relationship with a married man, please for God's sake వదిలేయండి. వాడి మిమ్మల్ని కాకపోతే ఇంకొకరిని చూసుకుంటాడు, అదేదో నేనే ఉంటాను, ఇట్లాంటి సోది డైలాగులు వద్దు. మీరు వదిలేసేయండి. మీరు ఒక మంచి అబ్బాయిని చూసుకొని మీరు లైఫ్లో సెటిల్ అవ్వండి. లేకపోతే మీ పేరెంట్స్ ఉన్నారు కదా, పేరెంట్స్ చూసి ఒక పెళ్లి చేస్తారు, వాళ్ళతో హ్యాపీగా ఉండండి. అంతేగాని మ్యారీడ్ ఉండి వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, వాళ్ళకు ఒక బేబీ ఉంది అని తెలిసిన తర్వాత మీరు అస్సలు అందులోకి ఎంటర్ అవ్వద్దు. ఎందుకంటే యు ఆర్ రూయినింగ్ అ ఫ్యామిలీ. మీరు హస్బెండ్ని మాత్రమే తీసుకోవట్లేదండి, ఒక ఫాదర్ని కూడా దూరం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇంత జరిగినందుకు ఓకే అతను జైల్లో ఉండాలి, ఓకే. అయితే ఆ పాప పరిస్థితి ఏంటి?
ఓకే ఫైన్, ఇదంతా అయినప్పుడు అని అందరు మాట్లాడినారు. ఇవాళ వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? నేనైతే మళ్ళీ అసలు వాళ్ళ టాపిక్ ఏం లేదు మా ఫ్యామిలీలో. సో ఇలాంటి దాంట్లో మీరు పరువు అని మైండ్లో పెట్టుకొని అమ్మాయిలని పేరెంట్సే చదివించి వాళ్ళని మెంటలీ వీక్ చేయొద్దు. మీరు ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళని మెంటల్గా స్ట్రాంగ్గా కూడా చేస్తే ఆ ఎడ్యుకేషన్తో వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ ఉంటేనే ఏదో ఒకటి చేయగలమని లేదండి. నేను చెప్తున్నా కదా, మా మేడ్కి నెలకి 25,000 వస్తాయి. మా మేడ్కి నెలకి 25,000 వస్తుంది. బేబీ సిట్టింగ్కి 10,000 to 15,000 ఇస్తున్నారు. ఏమవుతుంది? ఓకే, పని చిన్న పని. ఎవరికోసము? మీకోసమే కదా. అయినా ఓకే, నేను ఏ పని చేయను, నేను ఇంట్లోనే కూర్చొని తింటా అన్న సరే అంటుంది కదా గవర్నమెంట్. సరే అమ్మ తల్లి, నువ్వు ఇంకో పెళ్ళి చేసుకునేంత వరకు నీ హస్బెండ్ నీకు శాలరీ, ఆయన శాలరీలో హాఫ్ వరకు నువ్వు వేసుకోవచ్చు, హాఫ్ కన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే కిడ్ బాధ్యత కూడా నీదే కాబట్టి అని మెయింటెనెన్స్ తీసుకోమని చెప్తున్నారు కదా. ఏమవుతుంది? ఒక మంచి లాయర్ని హైర్ చేసుకొని ప్రాపర్గా కోర్టులో కేసు వేసుకొని ఆ ఇల్లిసిట్ రిలేషన్షిప్ ఏదో ఉందో అది ప్రూవ్ చేసుకొని దాని బేసిస్ మీద డివోర్స్ తీసుకోవడం పెద్ద పనా? సో నేనేమంటా అంటే, ఇప్పుడు మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. కానీ నేను చెప్తున్నా, ఇజ్ ఇట్ ఓకే దట్ మీ కిడ్ మీ తర్వాత ఏమవుతుంది అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆవేశంలో అలాంటి డెసిషన్ తీసుకోవడం కరెక్టేనా? అసలు ఆ లావణ్య ఆమెది వీడియో చూశాను నేను ఇంటర్నెట్లో. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు మేము వచ్చేయమన్నామని, వీడియో ప్రూఫ్ ఉంది, ఆమెను పిచ్చగా కొట్టే ప్రూఫ్. అండ్ ఆ అమ్మాయి మాట్లాడే, నేను ఇన్నిసార్లు నిన్ను ఇన్ని హోటల్స్లో దొరకబట్టినానని చెప్తుంది, కానీ నాకు నువ్వు అంటే ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్తుంది. హౌ బ్రో, హౌ ఒక మిమ్మల్ని ఇంత చీప్గా ట్రీట్ చేస్తున్నారు, మీ పైన చేయి లేపినారు అన్న తర్వాత వాళ్ళ పైన ఇష్టం ఎట్లుంటుంది నాకు అర్థం కాదు. అంటే మీరంటే ఇష్టం లేదనమాట. అందుకనే చెప్తారు ఫస్ట్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ అని. మీరంటే ఇష్టం ఉంటే మిమ్మల్ని మిస్ట్రీట్ చేసే వాళ్ళపైన మీకు 1% కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు వచ్చి మళ్ళీ కాళ్ళ మీద పడ్డా సరే పో అని అంటాం. మీరు ఎక్కడ చూసినా సరే చాలా వరకు అనిపిస్తుంది. అబ్బాయిల విషయంకి వస్తేనేమో ఒక బేసిక్ కాన్సెప్ట్ చెప్తా అండి మీకు. ఇప్పుడు ప్రతి దేవుడు, ఏ దేవుడైనా సరే, రాముడు కానీ కృష్ణుడు కానీ ఏ దేవుడైనా సరే, ఒక విలన్ అన్న పర్సన్ని చంపినప్పుడే కదా వాళ్ళు మనకు దేవుళ్ళు అయ్యింది. ఊరికనే పుట్టడంతోనే సో అండ్ సో పర్సన్ పుట్టిండు కాబట్టి అతను దేవుడు అని ఎవరు అనరు. హీ మైట్ హ్యావ్ డన్ సంథింగ్ దట్ ఈజ్ అకార్డింగ్ టు ధర్మ, వాట్ ఎవర్ 90% నాట్ అకార్డింగ్ టు ధర్మ అన్నా సరే, మనల్ని ఒక విలన్ లాగా ఒక క్యారెక్టర్ని పోర్ట్రే చేసి ఆ క్యారెక్టర్ని చంపినందుకు మనం దేవుడు అని అంటున్నప్పుడు, అమ్మాయిల విషయంకి వచ్చినప్పుడు మాత్రం పడ్డోళ్ళే దేవుడు అని అనుకుంటే ఎట్లా? ఒక్క దేవతనే అలా పడ్డదబ్బా. ఒక్క రామాయణంలో సీత తప్పించి వేరే ఎవ్వరు ఎక్కడ పడలేదు. నేను సీరియస్గా చెప్తున్నా. మీరు ఆ ఎగ్జాంపుల్ని ఇవ్వకండి ఇంకా పిల్లలకి. ఇట్స్ హై టైం ఆ ఎగ్జాంపుల్ ఇచ్చేటట్టు. ఇంకా అవన్నీ వదిలేసి ఎక్కడెక్కడైతే ఈక్వాలిటీ, ఇప్పుడు మనము మొత్తం చరిత్ర మొత్తంలో అమ్మాయి ఎక్కడ అనుకువగా ఉందో ఆ పాయింట్స్ కోరి అవి పిల్లలకి చెప్పినప్పుడు, అమ్మాయిలు ఎక్కడ అనుకువగా లేరో వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు ఫైట్ చేసారో ఆ విషయాలు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు విష్ణుమూర్తి పడుకున్నప్పుడు భృగు మహర్షి వచ్చి గుండెల పైన తన్నినందుకు అది నా ప్లేస్ పైన అతను కాలు తగిలితే నువ్వు కామ్గా ఉంటావా అంటే, నాన్నెవరు ఒక మాట అంటే నువ్వు ఎట్లు ఊరుకున్నావు అన్న దానికి ఆమె హస్బెండ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసిందంటే అది మీకు కరెక్ట్గా అనిపించదు. అది దాని గురించి ఎవ్వరు మాట్లాడరు, షుష్. అంతేగాని అమ్మో సీతమ్మ తల్లికి ఎన్ని కష్టాలు, ఏముంది గొప్ప కష్టాలలో? ఏముండదు. ఇప్పుడు ఆ టైం కాదు, అది ఇప్పుడు ఆ జనరేషన్ కాదు, అట్లాంటిది కాదు. ఎందుకంటే ఒకళ్ళు కష్టపడుతున్నప్పుడు ఇంకొకరు సుఖపడలేదు, అక్కడ వాళ్ళు కూడా కష్టాలే పడ్డారు. ఇక్కడ ఒకళ్ళు కష్టపడుతూ ఉన్నప్పుడు నువ్వు పర్లేదమ్మా పడాలమ్మా అని చెప్పేసి అవతల పర్సన్ మాత్రం తెగ సుఖపడిపోతుంటే మీరు దాన్ని ఎగ్జాంపుల్ లాగా ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదు. సో ద కోర్ ఆఫ్ పేరెంటింగ్ ఏదైతే ఉందో, ద కోర్ ఆఫ్ సీయింగ్ థింగ్స్ ఏదైతే ఉందో అది మారాలి అన్నది నా పాయింట్. సో ఇంత జరిగినప్పుడు ఎస్ అఫ్కోర్స్ లాస్ అమ్మాయిలకు ఫేవరబుల్గా ఉన్నాయి. చాలామంది అమ్మాయిలు ఇంకొక అమ్మాయిలకి బ్లైండ్గా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక
ఇప్పుడు మీ టూ మూమెంట్ లాంటిది ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఒక అమ్మాయి ఒక అలిగేషన్ చేసిందంటే దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. తనకి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం ఇస్తున్నాం. ఎస్, ఓకే, నువ్వు ఒక అమ్మాయి ఇలా చెయ్యదు అని. దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారా, చేసుకుంటలేరా, ఐమ్ ఓకే విత్ ఇట్. అర్థమవుతుందా? ఆ ఒక్క అమ్మాయిలకి కొంచెం ఫేవరబుల్గా మారుతుంది అన్నప్పుడే ఫెమినిజం అన్న వర్డ్ని ఏదో పెద్ద విలనిష్ వర్డ్ లాగా క్రియేట్ చేసి మాట్లాడుతున్నారు. ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలని టార్చర్ చేస్తుంటే అది చివరికి బయటికి కూడా చెప్పకుండా సఫర్ అవుతున్నారు. అమ్మాయిలు సఫర్ చేయట్లేదా అంటే ఏం సఫర్ చేయడము, చీరలు నగలు అడిగితే సఫర్ చేయించినట్ట. అసలు ఏం మాట్లాడతారో, అసలు ఏం కంపారిజన్ నాకు అర్థం కాదు. సో పేరెంట్సే ఇలాంటి చెత్త జోకులు. వీఆర్ ఎట్ అ టైమ్ వేర్ మనము నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు, అబ్బా నా మన్మడు తెల్లగా ఉన్నాడు, ఇవన్నీ మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పేవి 20 years తర్వాత వావ్ నేను తెల్లగా ఉన్నాను అని అంటే అది వాడిని రేసిజం కింద ఒక లా వస్తుండొచ్చు, అప్పుడు వాడు లోపలికి వెళ్తుండొచ్చు. ట్రై టు టీచ్ ఈక్వాలిటీ, యాక్సెప్టెన్స్ అన్నది మనం పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పించుకుంటూ వెళ్తే, ఒకటి వాళ్ళు పడరు, సెకండ్ థింగ్ వాళ్ళు ఓకే, ఓ మై గాడ్, నేను మా పేరెంట్స్ కంటే నా పైన ప్రేమ ఉంది, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. రేపు పొద్దున్న నేను వేరే ఇంటికి వెళ్తే నన్ను అంత బాగా చూసుకోకపోవచ్చు వాళ్ళు, కాబట్టి నేను నా కాళ్ళపైన నేను నిలబడితే నన్ను నేను చూసుకోగలను. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, నా కోసం నేను ఒక జాబ్ తెచ్చుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి అన్న మైండ్ సెట్ అమ్మాయిలకి రావాలి. అది పేరెంట్స్గా మీరే చెయ్యాలి. 25 years వస్తున్నాయి, 26 years వస్తున్నాయి అని మీరు పెళ్ళి ఎట్లా చేస్తున్నారు అమ్మాయిలకి? 25 years వచ్చినాయి అని జాబ్ లేనోనికి ఇచ్చి పెళ్లి చేయండి, చూస్తా. చేయండి, బాగా డబ్బులు ఉన్నాయని జాబ్ లేనోనికి ఇచ్చి పెళ్లి చేయండి. ఆస్తులు ఏం లేకపోయినా సరే జాబ్ మంచిగా ఉంటే ఇస్తామనే పేరెంట్స్ ఉంటారు. అట్లనే అమ్మాయిలకు కూడా 25, 30, 35 అది క్రైటీరియా కాదు, నువ్వు జాబ్ తెచ్చుకో నీకు పెళ్లి చేస్తామని అనండి. బికాజ్ వాళ్ళకి మీరు ఎట్లా జాబ్ తెచ్చుకుంటే పెళ్లి చేస్తున్నామని అన్నారో, మీరు వీళ్ళకి కూడా జాబ్ తెచ్చుకుంటే పెళ్లి చేసుకోమని అనండి. ఇద్దరు ఎర్నింగ్ పీపుల్ ఉన్నప్పుడు, ఇప్పుడు దిస్ ఇస్ ద మిలేనియల్ కపుల్ అని ఎవరినైతే అంటారో వాళ్ళేమి జెండర్ రోల్స్కి ఇంకా కట్టుబడి ఉండట్లేదు. మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, అబ్బాయిలు కిచెన్ వర్క్లో అమ్మాయిలకు హెల్ప్ చేస్తున్నారు, ఇంటి వర్క్లో అమ్మాయిలకు హెల్ప్ చేస్తున్నారు, పేరెంటింగ్లో అమ్మాయిలకు హెల్ప్ చేస్తున్నారు. ఓకే ఫైన్, మీ కర్మకాలి, మీకు అలాంటి అల్లుడు దొరకలేదు అనుకోండి, మీ కూతురు అంత సంపాదన ఉంది కాబట్టి వంట మనిషిని పెట్టుకుంటుంది, పిల్లలకి బేబీ సిటర్ని పెట్టుకుంటుంది. లెట్ హర్ బీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నాను నేను. ఇఫ్ అ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటే ఆ కంపల్షన్ ఉండదు, ఒకరితో ఉండాలి అన్న కంపల్షన్ ఉండదు. ఒకవేళ అలా ఉన్న తర్వాత కూడా వాళ్ళ కంపల్షన్ ఉంది అంటే మీరు వాళ్ళకి ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్ చేయాలి. ఎట్లా? సి బేబీ, యూ ఆర్ గ్రేట్, యూ ఆర్ వర్త్ ఇట్, యూ ఆర్ ఎవ్రీథింగ్. వాడు నిన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు, వాడు నిన్ను బాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ కమ్ అవుట్. వాడేం జీవితంలో ఎర్త్ పైన ఆఖరి మొగోడేం కాదు కదా, మస్తు మంది ఉంటారు. నిన్ను నీలాగా చూసి నీకు రెస్పెక్ట్ ఇచ్చే పిల్లలు ఉంటారు, నీ పిల్లలని యాక్సెప్ట్ చేసే పిల్లలు ఉంటారు అని ఎక్స్ప్లెయిన్ చేయండి. ముందు నుంచే చెప్పండి, పెళ్ళి కాక ముందు నుంచే చెప్పండి, దిస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని. అప్పుడు సచ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ అని. సి, నో మదర్ అన్న కాన్సెప్ట్తో పెరిగే పిల్లల కన్నా స్ట్రాంగ్ సింగిల్ మదర్స్ చేతిలో పెరిగిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా బెటర్ సిటిజన్స్, బెటర్ హ్యూమన్ బీయింగ్స్ అవుతారు. సో లెట్స్ స్ట్రైవ్ ఫర్ దట్. ఇన్స్టెడ్ హస్బెండ్తో లేకపోతే తను చనిపోయింది అన్నది గ్లోరిఫై చేయొద్దు అంటున్నాను నేను. డోంట్ గ్లోరిఫై ఇట్. మా దగ్గర అందరు ఏమన్నారంటే, పిచ్చిదా ఇప్పుడు అందరు వదిలిపెట్టేస్తున్నారు, పిల్లల్ని చూసుకొని ఉంటున్నారు అని అంటారు. మరి తను ఎందుకు అలా ఆలోచించలేకపోయింది అంటే, వాళ్ళ సిస్టర్ అలా చేసినందుకు తనకి తన ఫ్యామిలీకి చాలా బ్యాక్లాష్ వచ్చి ఉంటుంది. మన నోరే మాట్లాడుంటుంది మళ్ళీ, ఈ పిల్ల వదిలేసింది, అతను మంచోడేనంట, ఈ పిల్లనే గలీజ్దంట. మీకు తెలుసా నేను అబ్బాయి మంచోడు కాదని అనట్లేదు, మంచోడే అయి ఉండొచ్చు, కంపాటబిలిటీ కూడా ఉంటుంది కదా. ఇద్దరు మంచోళ్ళు కలిస్తే ఇద్దరు మంచోళ్ళు బాగా ఉండాలి 100% అని రూల్ ఏం లేదు కదా, కంపాటబిలిటీ కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ మనకు అవసరం లేదనమాట, కంపాటబిలిటీ అది ఇది అని. అబ్బాయి ఒక 10% దిగితే అతను దేవుడు, అమ్మాయి ఒక్క మెట్టు దిగకపోతే ఆమె రాక్షసి. సో బ్రేక్ ద స్టీరియోటైప్ జెండర్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేయండి అంటున్నా. మా పేరెంట్స్కి అది అర్థం కాకపోవచ్చు, మీ పేరెంట్స్కి అది అర్థం కాకపోవచ్చు, కానీ అది మీకు అర్థం అవ్వాలి. మీకు అర్థమవుతే ఏమవుతుందంటే, ఈ
ఈ పడడము, వాళ్ళు చెయ్యడము, మనం తట్టుకోలేకపోవడము, ఇలాంటివన్నీ ఇక్కడితో ఆగుతాయి. మన పిల్లలు ఇలాంటి దయనీయమైన స్థితిలో ఉండరు అని నా ఫీలింగ్. సో that is it. It's not much of a story. It's basically an incident, but I wanted to talk about it. So yeah. ఈ వీడియోకి ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో మీకేమైనా ప్రాబ్లం ఉంటే డూ లెట్ మీ నో అండ్ ఐ మైట్ గివ్ యూ అ గుడ్ సజెషన్. ఇఫ్ నేను మంచి సజెషన్ ఇవ్వకపోయినా మన కమెంట్ సెక్షన్లో వేరే అమ్మాయిలు మీకు బెటర్ సజెషన్ ఇవ్వగలుగుతారేమో. ఆల్సో మీ సమస్యని చూసి వేరే వాళ్ళు వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చేమో. వీ నెవర్ నో. సో లెట్స్ share our problems and let's find solutions. So this is something I wanted to ఒక ఆప్షన్ అనేది ఓపెన్ చేద్దామని అనుకుంటున్నా for people to reach me if they are in some sort of trouble. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తున్నాను. ఐ am always open for any sort of advice. If you need a sister to listen, I am there. So this is my Instagram ID. So ping me on Instagram as well. And ee video ki inte inko video lo malli kaluddam. If you like my makeup, kinda comments lo naku cheppandi. Like I really like how I look today. So yeah, that is it. Ee video ki inte inko video lo malli kaluddam. Idi na 100th time anukunta ee vishayam cheppడం ee video lo. Bye bye. See you in the next video.